Hi everyone, good morning. Am I audible? Yes. Okay. Yes. So, in yesterday class, మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే యూజర్స్, రోల్స్, గ్రూప్స్, పర్టికులర్ రిలేషన్స్, యూజర్కి రోల్ కానీ గ్రూప్ కానీ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. సో ఈ రోజు క్లాస్లో అప్డేట్ సెట్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాము. అసలు ఈ అప్డేట్ సెట్స్ అంటే ఏంటి? అప్డేట్ సెట్స్ అంటే ఏంటంటే మనకు ఒక టాస్క్ అసైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ అసైన్ చేస్తారు ఆర్గనైజేషన్ లో. మనం దాన్ని ఏం చేస్తాము? డెవలప్మెంట్ లో వర్క్ చేస్తాం దాని మీద. ఓకేనా? మనం దాన్ని డెవలప్మెంట్ లో వర్క్ చేస్తాము. సో డెవలప్మెంట్ లో వర్క్ చేసిన తర్వాత దాన్ని మరి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయాలి కదా, అట్లాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి మూవ్ చేయాలి కదా. ఆ, ఇలా మూవ్ చేయడానికి హెల్ప్ అయ్యేదే అప్డేట్ సెట్స్ కాన్సెప్ట్. ఓకేనా? సో a update set is a group of configuration changes that can be moved from one instance to another instance. Update sets. Update set is a group of configuration changes that can be moved from one instance to another. Okay. Update set is a group of configuration changes that can be moved from one instance to another. Okay. సో ఒకసారి డాక్స్ డెఫినేషన్ కూడా చూద్దాం. సేమ్ ఉంటుంది డాక్స్ డెఫినేషన్ కూడా. సార్ సో చూడండి, I update set is a group of configuration changes that can be moved from one instance to another. సో నేను URL కాపీ చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. అట్లాగే చూడండి, నావిగేషన్ ఏంటి మరి? అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ మనకి అప్డేట్ సెట్స్ కోసం అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట. అది సిస్టమ్ అప్డేట్ సెట్స్. ఒక రండి వెళ్దాం నావిగేషన్ లోకి. సిస్టమ్ అప్డేట్ సెట్. సో చూడండి, సిస్టమ్ అప్డేట్ సెట్స్. ఓకేనా? ఇవన్నీ కూడా అప్డేట్ సెట్స్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నమాట. ఇది సిస్టమ్ అప్డేట్ సెట్స్ అప్లికేషన్. అప్డేట్ సోర్సెస్, రిట్రీవ్డ్ అప్డేట్ సెట్, అప్డేట్ లాగు, లోకల్ అప్డేట్ సెట్, మెర్జ్ అప్డేట్ సెట్, మెర్జ్ కంప్లీటెడ్ సెట్స్, లైక్ అప్డేట్ సెట్స్ టు కమిట్, అప్డేట్ సెట్ కమిట్ హిస్టరీ, ఇవన్నీ కూడా అప్డేట్ సెట్స్ సంబంధించిన అప్లికేషన్ అన్నమాట. సో
సో ఇందులో మనం అప్డేట్ సెట్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నావిగేషన్, లోకల్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్ళిపోవాలి. లోకల్ అప్డేట్ సెట్స్. ఓకే. సో అప్డేట్ సెట్ టేబుల్ నేమ్ ఏంటి? అప్డేట్ సెట్ టేబుల్ నేమ్ వచ్చేసి sys_update_set అన్నమాట. చూపిస్తాను టేబుల్. ఓకే. అట్లాగే ఇంకొక టేబుల్ కూడా ఉంటుంది అనమాట, కస్టమర్ అప్డేట్స్ అని చెప్పేసి. కస్టమర్ అప్డేట్స్ sys_update_x అన్నమాట. ఇది కస్టమర్ అప్డేట్స్ టేబుల్. సో జనరల్ గా ఏంటంటే అండి, అప్డేట్ సెట్ ఉంటది. అప్డేట్ సెట్ లో కస్టమర్ అప్డేట్స్ అనేవి క్యాప్చర్ అవుతాయి. మీరు చేసే వర్క్ ని బట్టి ఉంటది అది ఎన్ని క్యాప్చర్ అవుతాయి ఏంటి అనేది. ఓకేనా? సో మరి ఈ రోజు వరకు కూడా మనం చాలా వర్క్ చేసాం కదా మన సర్వీస్ లో, ఇన్స్టాన్స్ లో. చేసామా లేదా? చాలా చేసాము. టేబుల్స్ క్రియేట్ చేసాము, పేరెంట్ అన్నము, చైల్డ్ అన్నము, రిఫరెన్స్ క్వాలిఫైర్ అన్నము, డిక్షనరీ ఓవర్ అన్నము, చాలా చేసాము. సో మరి ఆ వర్క్ అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటది? అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయి ఉంటది అనమాట. మరి ఆ అప్డేట్ సెట్ ఎలా చూడాలి? రండి, గ్లోబల్ మీద ఈ గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఏ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయిందండి మన వర్క్ అంతా? ఏ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయింది? డిఫాల్ట్ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయింది. చూడండి, అప్డేట్ సెట్ డిఫాల్ట్ గ్లోబల్ అప్లికేషన్ స్కోప్ అన్నమాట. ఓకేనా? డిఫాల్ట్ అప్డేట్ సెట్ లో క్యాప్చర్ అయింది. ఎస్, ఒకసారి చూసేద్దాం డిఫాల్ట్ అప్డేట్ సెట్ లో ఏం క్యాప్చర్ అయింది ఏంటనేది. ఓపెన్ రికార్డ్. చూడండి, డిఫాల్ట్ అప్డేట్ సెట్ ఓపెన్ అయిపోయింది అన్నమాట. చూడండి, మొత్తం ఎన్ని కాన్ఫిగరేషన్స్ క్యాప్చర్ అయ్యాయి ఇప్పటి వరకు? కస్టమర్ అప్డేట్స్ అంటారు అనమాట వీటికి. మనం టేబుల్ నేమ్ రాసుకున్నాం కదా, కస్టమర్ అప్డేట్స్ అని చెప్పేసి sys_update_xml ఇవన్నమాట. ఈ టేబుల్ లో స్టోర్ అవుతాయి. ఎన్ని క్యాప్చర్ అయ్యాయండి మన కస్టమర్ అప్డేట్స్ ఇప్పటి వరకు? 2230 కస్టమర్ అప్డేట్స్ క్యాప్చర్ అయ్యాయి అనమాట ఈ రోజు వరకు మనం చేసిన వర్క్. ఓకేనా? అర్థమైందా? ఇదేం అప్డేట్ సెట్. చూడండి, అప్డేట్ సెట్ టేబుల్ నేమ్ వచ్చేసి ఇది అనమాట, sys_update_set. sys_update_set. ఇవి కస్టమర్ అప్డేట్స్ అన్నమాట. కస్టమర్ అప్డేట్స్ క్రియేట్ అయిపోయాయి. 2230 కస్టమర్ అప్డేట్స్. అంటే క్రియేట్ చేసిన వాటి మీద అప్డేట్లు ఏమైనా జరిగితే ఇక్కడ సేవ్ అవుతాయా అండి? సో మనం క్రియేట్ చేసిన దానికి సంబంధించిన కస్టమర్ అప్డేట్ ఇక్కడ సేవ్ అవుతుంది. అప్డేట్ చేసిన, అప్డేట్ ఆర్ మోడిఫై చేసినా సేవ్ అవుతుంది. డిలీట్ చేసినా ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, యాక్షన్ అని చెప్పేసి ఇన్సర్ట్ ఆర్ అప్డేట్, డిలీట్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనం మాక్సిమం ఏం డిలీట్ చేయలేదు, అందుకే డిలీట్ కనిపించట్లేదు. ఓకేనా? అంటే ఇవన్నీ మనం ఇప్పుడు క్లాస్ జరుగుతున్నప్పుడు చేసినవేనండి ఇవన్నీ? అవును, క్లాస్ జరిగేటప్పుడు చేసినవి ఇవన్నీ. ఓకే. అంటే ఒక్క టేబుల్ మీద అన్ని యాక్షన్స్ అయ్యిందా? ఒక టేబుల్ మీద కాదు, మనం ట్రైనింగ్ సెక్షన్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు మనం ఏమేం చేసామో అవన్నీ కూడా క్యాప్చర్ అయ్యాయి. ఓకేనా? అవన్నీ కూడా క్యాప్చర్ అయ్యాయి అన్నమాట. ఇది ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళ ఐడి, వాళ్ళ ఇన్స్టాన్స్ లోనే అయితే వాళ్ళవే కనబడతాయా, అందరివి కనబడతాయా? సో యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఎవరి ఇన్స్టాన్స్ వాళ్ళకు మీకు ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారా అంటే క్రియేట్ చేసేసుకుంటారు. మీరు ఏది ఎవరు అప్డేట్ సెట్ వాళ్ళు చేసుకుంటారు. అంటే మీ సర్వీస్ ఇన్స్టాన్స్ లో మీ అప్డేట్ సెట్ కనిపిస్తుంది ఎన్ని రోజులు ఉన్నా కానీ. మీ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ రియల్ టైమ్ లో ఎలా ఉంటది అంటే, మనం అందరము కూడా ఒకే సర్వీస్ ఇన్స్టాన్స్ లో వర్క్ చేస్తాం అన్నమాట. ఓకే, మీ పేరు మీద మీ అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకో. మీకు ఒక టాస్క్ అసైన్ చేసి ఉంటుంది, నాకు ఒక టాస్క్ అసైన్ చేసి ఉంటుంది. మీ పేరు మీద మీరు అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకుంటారు, నా పేరు మీద నేను అప్డేట్ సెట్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, మీరు సర్వీస్ ఇన్స్టాన్స్ లో చిన్న వర్క్ అయినా కానీ ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అప్డేట్ సెట్ మీ అప్డేట్ సెట్ లోనే చేయాలి. అర్థమైందా? అది మొత్తం అందరికి ఎఫెక్ట్ అయిపోతుంది కదండి. ఎఫెక్ట్ అవడం కాదు, మీరు మీ అప్డేట్ సెట్ లో చేయకుండా వేరే వాళ్ళ దాంట్లో ఎందులో చేశారనుకోండి, వాళ్ళ దాని అంటే అది ప్రొడక్షన్ అయిపోతుంది, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూడాలి మీరు వర్క్ చేసేటప్పుడు.
అప్డేట్ సెట్, కరెంట్ అప్డేట్ సెట్ అంటారు అనమాట. ఇక్కడ కరెంట్ అప్డేట్ సెట్ ఏముంది, డిఫాల్ట్ ఉంది అనమాట. ఇది మీ ఆహా! అప్డేట్ సెట్ ఉందా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని వర్క్ మనం మళ్ళీ చేసుకోవాలి మీరు. సెపరేట్ గా క్రియేట్ చేసుకోవాలా అండి అప్డేట్ సెట్ అవును. అన్న ఐడిని? అవునవును, చేస్తాను. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను అది మీకు. ఓకే. ఓకేనా? హ్మ్. ఓకే, సరే. ఇది డిఫాల్ట్ అప్డేట్ సెట్ అన్నమాట. రండి. ఇక్కడ లోకల్ అప్డేట్ సెట్కి రండి. లోకల్ అప్డేట్ సెట్. అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ వీ హ్యావ్ లోకల్ అప్డేట్ సెట్. ఓకేనా? ఆల్రెడీ నావిగేషన్ రాసాము. అప్డేట్ సెట్. అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్, లోకల్ అప్డేట్ సెట్. నేను చూడండి ఏమేమి అప్డేట్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫాల్ట్ అప్డేట్ సెట్స్ ఉన్నాయి. ఇది ఒకటే గ్లోబల్ అప్డేట్ సెట్ అన్నమాట. ఇదేమో పైప్ లైన్ అండ్ అప్లికేషన్ స్కోప్ రిలేటెడ్, ఇదేమో అప్లికేషన్ ఇంటేక్ అప్లికేషన్ రిలేటెడ్, పాస్వర్డ్ రీసెట్ అప్లికేషన్ రిలేటెడ్. మనము గ్లోబల్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తాం ప్రజెంట్. ఓకే, సో మనకుంది ఒకటే అప్డేట్ సెట్, డిఫాల్ట్ గ్లోబల్ అప్లికేషన్ స్కోప్ తోటి. ఓకే ఫైన్. సో నేను ఒక కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. న్యూ, చూడండి న్యూ అప్డేట్ సెట్ తీసుకుంటున్నాను. అప్డేట్ సెట్ లో స్టేట్స్ ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఇవన్నీ రాసుకుందాము. ఏమేమి ఉన్నాయండి స్టేట్స్ అప్డేట్ సెట్ లో? In progress, complete, ignore. ఓకే ఫైన్. ఇన్ ప్రోగ్రెస్, కంప్లీట్, ఇగ్నోర్ రాసుకున్నాను. స్టేట్స్ ఇన్ అప్డేట్ సెట్. అప్డేట్ సెట్ క్రియేట్ చేద్దాం నేను, ఆగండి. ఫస్ట్ ఇవి రాసుకున్నాను. అప్డేట్ సెట్. ప్రోగ్రెస్, కంప్లీటెడ్, థర్డ్ వన్. ఓకే, ఇవి స్టేట్స్ అన్నమాట. మరి నేను అప్డేట్ సెట్స్ ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ కి మూవ్ చేయొచ్చు, మూవ్ చేయాలి మన వర్క్ ని త్రూ అప్డేట్ సెట్స్ ద్వారా అని చెప్తున్నాను. మరి ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎలా చేయాలి ఆ మూవ్మెంట్ అనేది కూడా రాసుకున్నాను. సరేనా? ఓకేనా? వేస్ టు మూవ్ అప్డేట్ సెట్స్. వేస్ టు మూవ్ అప్డేట్ సెట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML. సెకండ్ వన్ వచ్చేసి అప్డేట్ సోర్స్. థర్డ్ వన్ వచ్చేసి టీమ్ డాష్. ఇన్ని విధాలుగా మనం అప్డేట్ సెట్ ని మూవ్ చేయొచ్చు అనమాట, ఒక ఇన్స్టాన్స్ నుంచి అనదర్ ఇన్స్టాన్స్ కి. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ లో ఎక్కువగా యూజ్ చేసే మెథడాలజీ వచ్చేసండి అప్డేట్ సోర్స్ అన్నమాట. ఓకే, ఎక్కువగా నేను నా ఎక్స్పీరియన్స్ లో ఎక్కువగా యూజ్ చేసిన మెథడాలజీ అప్డేట్ సోర్స్ అన్నమాట. అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ లో ఈ మూడిట్లో ఏ మెథడాలజీ ఫాలో అయితే నేను కూడా అదే ఫాలో అవ్వాలి, అట్లా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేసే ఆర్గనైజేషన్ అప్డేట్ సోర్స్ మెథడాలజీ ద్వారా అప్డేట్ సెట్స్ మూవ్ చేస్తారు. ప్రీవియస్ ఆర్గనైజేషన్ వర్క్ చేసినప్పుడు, కొన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేసినప్పుడు టీమ్ డాష్ బోర్డ్ యూజ్ చేసేవాళ్ళనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. 100% ఎక్కువగా అప్డేట్ సోర్స్ ద్వారానే మూవ్ చేస్తారు. మరి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీ వర్క్ అంతా కూడా అప్డేట్ సెట్స్ ద్వారా మూవ్ చేసేసారు. ఓకేనా? నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కి తర్వాత ఏదో చిన్న మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంది, చేశారు, దాన్ని కూడా మూవ్ చేయాలి. ఇంకా అలాంటి ఏదైనా ఒక అప్డేట్ సెట్, లేకపోతే తక్కువ కాన్ఫిగరేషన్స్ ఉన్న అప్డేట్ సెట్ అప్పటికప్పుడు ఏదైనా ఇన్స్టెంట్ గా మూవ్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ చేస్తారనమాట. ఓకేనా? ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML. మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఆర్గనైజేషన్ లో అప్పటికి ఏ మెథడాలజీ యూజ్ చేస్తారో అది ఫాలో అవుతాం మనం జస్ట్. ఓకే,
సో ఇక్కడ అప్డేట్ సెట్ క్రియేట్ చేసేద్దాం. చూడండి మరి అప్డేట్ సెట్ కి ఒక నేమింగ్ ఫార్మాట్స్ అనేవి ఏ ఆర్గనైజేషన్ అయినా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? నేమింగ్ ఫార్మాట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకే, update sets name formats. Update sets name formats. రండి, ఎలా ఉంటాయంటే షార్ట్ నేమ్ short name hyphen ticket ID hyphen short description. Short description. Next, get ID and short description. చెప్తాను, ఇవి నోట్ చేసి చెప్తాను. ఓకేనా? name hyphen short description. కొంతమంది అయితే డేట్ కూడా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్, hyphen 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 version. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ రాశారు. అప్డేట్ సెట్ నేమ్ ఫార్మాట్స్ అనడం కంటే కూడా ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాక్ట్ గా ఇలానే ఉండాలి ఫార్మాట్స్ అనేం లేదనమాట. ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క ఫార్మాట్ యూజ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ అప్డేట్ సెట్ నేమ్ ఫార్మాట్స్. ఓకే, ఒక్కొక్క ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క ఫార్మాట్ యూజ్ చేస్తుంటారు అన్నమాట. షార్ట్ నేమ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ we have Sai Tulasi. Short name ante ST, for example. Okay, ST. For example, my name Ramanjanaya Reddy RR hyphen ticket ID hyphen ticket యొక్క description అట్లా అన్నమాట. సో చూడండి, వీటిలో ఏదో ఒక ఫార్మాట్ నేను అప్డేట్ సెట్ కి ఇచ్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా క్రియేట్ చేస్తాను. RR hyphen ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. 1 hyphen నేను ఏమంటున్నా అంటే సంథింగ్ ఇట్లా అంటున్నా, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ V1 అంటున్నాను. వర్షన్ కూడా ఇచ్చేసాను. కాపీ
రండి, నా అప్డేట్ సెట్ నేమ్ ఇలా ఇచ్చాను. ఇక్కడ ఇలా షార్ట్ నేమ్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఎస్ క్రియేటెడ్ బై అనే ఫీల్డ్ ఉంటుంది ఏ రికార్డుకైనా కానీ, దాన్ని బేస్ చేసుకొని ఈ రికార్డ్ ఎవరు క్రియేట్ చేస్తారని చెప్పవచ్చు. బట్ ఏంటంటే అప్డేట్ సెట్ నేమ్ చూడగానే ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం ఈ షార్ట్ నేమ్ అన్నమాట. ఓకే, ఆర్ఆర్, ఓహో ఇది టీంలో రామాంజనేయ చేశాడు. ఎస్టి, ఓకే సాయి తులసి చేసింది. అనుష, ఏజీ అనుష చేసింది. అశోక్, ఏఎం అశోక్ చేశాడు. ఓకేనా, ఇట్లా ఐడెంటిఫికేషన్ చేసుకోవడం కోసం అన్నమాట షార్ట్ నేమ్. ఓకే, ఇంకా టికెట్ ఐడి, షార్ట్ డిస్క్రిప్షన్ మీకు తెలిసిందే. టికెట్ ఐడి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్కి ఒక ఇన్సిడెంట్ ఐడి తీసుకున్నాను. మీకు మీరు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు మీకు ఏదైతే టికెట్ అసైన్ చేసి ఉంటుందో ఆ టికెట్కి సంబంధించిన ఐడి అన్నమాట ఇది. ఓకేనా, ఓకే ఓకే. నెక్స్ట్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, షార్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. ప్రస్తుతానికైతే నేను ఒక లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది ఇచ్చానమాట. ఇక్కడ నేను యాక్చువల్గా అసైన్మెంట్ ఇవ్వాలి, మీకు ఇవ్వలేదు. ఓకేనా, ఈరోజు మీరు క్లాస్ విన్న తర్వాత చేస్తారు. ఇది చూడండి, ఇక్కడ జస్ట్ సబ్మిట్ అంటేనేమో ఈ అప్డేట్ సెట్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటేనేమో ఆ అప్డేట్ సెట్ ఇక్కడ కనిపిస్తుంది, సబ్మిట్ అయిపోయి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అప్డేట్ సెట్. ఓకే, అర్థమైందండి? ఎస్, నాకు అక్కడ కనిపించాలి. కరెంట్ అప్డేట్ సెట్ ఇదే ఉండాలన్నమాట. నేను అందుకని సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటున్నాను. ఓకే, చూడండి మనం సక్సెస్ఫుల్ గా ఒక అప్డేట్ సెట్ ని క్రియేట్ చేయగలిగాము. ఓకే, రండి ఒకసారి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఎస్ చేసాం. ఇక్కడ అప్డేట్ సెట్ ఏది ఉందండి? కరెంట్ అప్డేట్ సెట్ చూడండి ఏముంది. మనము ఇప్పుడు క్రియేట్ చేసిందే ఉందా లేదా? అది ఇక్కడ ఎందుకు డిఫాల్ట్ గా కనిపిస్తుంది అప్డేట్ సెట్? మనం అది సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అని చెప్పేసి చేసామన్నమాట. అందుకని కరెంట్ అప్డేట్ సెట్ కరెంట్ అప్డేట్ సెట్ గా అది చూపిస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఈ అప్డేట్ సెట్ అనేది మనకి ఇప్పుడు ఏమేమి అప్డేట్స్ జరుగుతున్నాయో తెలుసుకోవడానికి స్పెషల్ గా యూజ్ అవుతుంది అంతేనండి? తెలుసుకోవడానికి అని కూడా కాదు, అప్డేట్ సెట్ అనేది ఒక కంటైనరు. మీరు ఏ వర్క్ చేసినా అందులో ఆ వర్క్ పడిపోవాలి. ఓకేనా, అసలు ఈ కంటైనర్ ఎందుకు? మీరేమి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో డైరెక్ట్ గా వర్క్ చేయరు కదా. మనం ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోనే వర్క్ చేస్తాము. దాన్ని టెస్టింగ్ కి పంపించి టెస్టింగ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ కి మూవ్ చేస్తాము. మరి ఈ వర్క్ ప్రతిసారి మనం చేయలేము కదండి. ఆ వర్క్ ని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఆ కంటైనరే అప్డేట్ సెట్. దాన్ని డెవలప్మెంట్ నుంచి టెస్టింగ్ కి, టెస్టింగ్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ కి అట్లా మూవ్ చేసుకుంటుంటాం అన్నమాట. ఓకేనా, చూడండి మీకు ఏ టాస్క్ అయినా ఇవ్వనివ్వండి, మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోనే చేయాలి విత్ అప్డేట్ సెట్. అప్డేట్ సెట్ లేకుండా మీరు అసలు ఏం చేయకూడదు కూడా, అది రాంగ్. ఓకేనా, అంటే అప్పుడు మనం చేసే వర్క్ తెలియదా అండి? తెలియదు అనడం కాదండి, ఏదో ఒక అప్డేట్ సెట్ లో ఖచ్చితంగా క్యాప్చర్ అవుతుంది అది. ఏదో ఒక రాంగ్ అప్డేట్ సెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 అప్డేట్ సెట్లు ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయండి. ఓకే, మీరు ఏదో చేశారు అక్కడ ఆ టైంలో ఇక్కడ కరెంట్ అప్డేట్ సెట్ కింద ఏదైతే ఉంటుందో దాంట్లో క్యాప్చర్ అవుతాయి అనమాట మీరు చేసే వర్క్ అంతా. అది మీది అయి ఉండొచ్చు, మీది కాకుండా ఉండొచ్చు. ఓకేనా, సో మీరు వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి కరెంట్ అప్డేట్ సెట్ మీదే ఉందా లేదా అనేది, మీ టాస్క్ రిలేటెడ్. ఓకే, సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ టాస్క్ ఎట్ ఏ టైం విత్ ఇన్ ద డే ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అండి మనకు ఒక 4 టికెట్లు అసైన్ అయ్యాయి. మేబీ ఆ టికెట్లు చిన్న చిన్న టికెట్స్ అయ్యి ఉండొచ్చు. ఆ 4 కూడా ఈ రోజే రిజాల్వ్ చేయాల్సి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 టికెట్లకి 4 అప్డేట్ సెట్లు క్రియేట్ చేసుకోవాలి. దేనికి సంబంధించిన వరకు ఆ పర్టికులర్ అప్డేట్ సెట్ లోనే చేయాలి. ఓకే, మీరు ఏదో ఒక అప్డేట్ సెట్ క్రియేట్ చేసి ఆ 4 టాస్కులు చేస్తా అంటే కుదరదు. అర్థమైందండి? ఓకే, ముందు ఇక్కడ మన అప్డేట్ సెట్ ఐడితో క్రియేట్ చేసేసి అప్పుడు ఆ టికెట్ మీద వర్క్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనండి, సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అని పెట్టుకోండి.
ఓకేనా. సమ్ టైమ్స్ ఏంటంటే మనం సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ పెట్టుకుని జస్ట్ అప్డేట్ సెట్ సబ్మిట్ చేస్తాం. పక్కన సబ్మిట్ బటన్ చూసాం కదా ఇందాకలా. అప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా పెట్టుకోవాలంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ టిక్ మార్క్ ఉంది. ఇట్లా టిక్ మార్క్ ఉందంటే ఇది కరెంట్ అప్డేట్ సెట్ అనమాట. లేదు నా నా టాస్క్స్ అన్ని డిఫాల్ట్ లో స్టోర్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. టిక్ మార్క్ పోయింది. ఇది ఇప్పుడు కరెంట్ అప్డేట్ సెట్ అయింది డిఫాల్ట్ అనేది. అర్థమైందండి? ఎక్కడికి వచ్చైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ ఒకవేళ అక్కడ మీరు పెట్టకపోతే. ఓకే. ఇందాక మీరు అన్నారు కదా 3 టైప్స్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. నేను ఇందులోనే అది వాళ్ళే డిసైడ్ చేస్తారండి? మనమే పెట్టుకోవాలా అలా? మీరు ఆల్రెడీ వర్క్ చేసే మీరు ఆల్రెడీ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యేసరికి వాళ్ళు ఏదో ఒక మెథడాలజీ యూజ్ చేస్తుంటారు. జస్ట్ ఇంకా అది ఫాలో అయిపోవడం మనం. ఓకేనా. ఓకే. అంటే ఇది వెర్షన్ లాగా అంటారా? లేకపోతే ఎవరికి Oh ఏది my God. అది యాక్సెస్ అప్డేట్ సెట్ ఉంటుంది? మూవ్ చేసే విధానం అండి. 3 విధాలుగా మూవ్ చేయొచ్చు. ఓకేనా. అది మనం ఓకే. డిస్కస్ చేస్తాం క్లాస్ లో. అలాగే. సరే. ఓకే. ఇప్పుడు చూడండి, నా అప్డేట్ సెట్ అయితే ఇదే ఉందన్నమాట. ఓకే. ఓకే ఫైన్. అప్డేట్ సెట్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసేసాము. పర్ఫెక్ట్. నెక్స్ట్ చూడండి, మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే. నా టేబుల్ నేమ్ వచ్చేసండి లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. టేబుల్స్ లోకి వెళ్ళిపోతున్నాను. టేబుల్స్. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. సో కంట్రోల్స్. ఆటో జనరేటర్ నెంబర్ కూడా కావాలండి నాకు. ఓకే. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ LMS అని పెట్టుకుంటున్నాను. ఓకే. సేవ్ చేసేస్తాను. సేవ్. సక్సెస్ఫుల్ గా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఏంటది? లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నా వర్క్ అంతా కూడా ఇక్కడ క్యాప్చర్ అవుతుందండి అప్డేట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేశాను కదా. టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏం క్యాప్చర్ అయిందో ఒకసారి చూసేద్దాం. ఓకేనా. రండి. కరెంట్ అప్డేట్ సెట్ ఇదే కదా. ఎస్. ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ రికార్డ్ మీద క్లిక్ చేశాను. ఏం క్యాప్చర్ అయింది చూడండి. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవి జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేసింది. ఎన్ని కస్టమైజేషన్స్ క్యాప్చర్ అయ్యాయి? కస్టమర్ అప్డేట్స్ 19. ఏమేమి క్రియేట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. 19 ఏంటి అనేది. ఓకేనా. చూడండి, అప్లికేషన్ కి ఒక కాన్ఫిగరేషన్ కస్టమర్ అప్డేట్ క్రియేట్ అయింది. మాడ్యూల్ కి ఒక కస్టమర్ అప్డేట్ క్రియేట్ అయింది. టేబుల్ కి ఒక కస్టమర్ అప్డేట్. డిక్షనరీ ఎంట్రీ. ఫీల్డ్ లేబుల్. నెంబర్ ఆటో జనరేటర్ నెంబర్ కి ఒకటి క్రియేట్ అయింది. 4 ACLs క్రియేట్ అవుతాయి అనుకున్నాం కదా, వాటికి సంబంధించినవి అనమాట ఇవి. ఓకేనా. ACL దానికి సంబంధించిన రోలు ఇవి. మళ్ళీ అప్లికేషన్ మెను, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్, లీవ్ మేనేజ్మెంట్ మాడ్యూల్, రోలు. ఓకేనా. ఇట్లా ఇన్ని క్రియేట్ అయ్యాయి అనమాట. ఓకేనా. 19. ఓకేనండి. అర్థమైందా 19 ఏమేమి క్రియేట్ అయ్యాయో? అక్కడ ఎంటర్ చేసిన ప్రతి దానికి ఒక్కొక్క అప్డేట్ క్రియేట్ అయింది. అవును. ఇప్పుడు ఆ టేబుల్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ ఇవి క్రియేట్ అవుతాయి. మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. వాటన్నిటికీ కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయాయి అన్నమాట. ఓకేనా. అసలు రండి. క్రియేట్ అయింది. అవును. అసలు ఇక్కడ రండి ఒకసారి. అసలు ఏమేమి కస్టమైజేషన్స్ అప్డేట్స్ ఎట్లా క్యాప్చర్ అవుతాయి, ఏమేమి అవ్వవో కూడా ఒకసారి చూసేద్దాం ఇప్పుడే. ఓకేనా. కాన్ఫిగరేషన్స్ క్యాప్చర్డ్ ఇన్ అప్డేట్ సెట్. కాన్ఫిగరేషన్స్ in updates. రండి. సో ప్రతి స్క్రిప్టింగ్ క్యాప్చర్ అవుతుందండి. రాస్తున్నాను ఏమేమి క్యాప్చర్ అవుతాయి. బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్స్, fields, forms and form sections, reports, tables, views, workflow,
ఆల్ స్క్రిప్టింగ్ రోల్స్. ఓకే, ఇక్కడ అప్లికేషన్ మాడ్యూల్ రాయలేదు, అవి కూడా క్యాప్స్ అయింది కదా, అట్లా కాదు. మెయిన్ గా ఏమేం క్యాప్స్ అవుతాయి అవన్నీ రాశాను. ఓకేనా? ఎస్, అప్లికేషన్ మాడ్యూల్ ఏసీఎల్ అవి కూడా క్యాప్స్ అవుతాయి. ఓకేనా? మీకు కావాలంటే రాసుకోండి. ఏసీఎల్, అప్లికేషన్, మాడ్యూల్, ఇంకా చాలా క్యాప్చర్ అవుతాయండి. ఇక్కడ మనం రాసింది కొన్నే అని చెప్పుకోవచ్చు అనమాట, ఇంటర్వ్యూలు అడిగినప్పుడు చెప్పడానికి. ఇంకా చాలా క్యాప్చర్ అవుతాయి అనమాట. లైక్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్యాప్చర్ అవుతుంది. ఆల్ స్క్రిప్టింగ్ అన్నాం కదా, ఆల్ స్క్రిప్టింగ్ లోనే స్క్రిప్ట్ ఇంక్లూడ్ కూడా వస్తుంది అనుకోండి. ఈటీసీ. ఓకే, ఇన్ని క్యాప్చర్ అవుతాయి అనమాట అప్డేట్ సెట్ లో. మరి ఏమేమి క్యాప్చర్ అప్డేట్ సెట్ లో కొన్ని క్యాప్చర్ అవ్వండి, అవేంటో కూడా చూసేద్దాం. కాన్ఫిగరేషన్స్ నాట్ captured in update set. మీరు ఎప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. మీరు చేసే వర్క్ అప్డేట్ సెట్ లో ఏది క్యాప్చర్ అవుతుంది, ఏది క్యాప్చర్ అవ్వట్లేదు అని. మాడిఫైడ్ కాన్ఫిగరేషన్ ఐటమ్స్. ఓకే, మాడిఫైడ్ డేటా రికార్డ్స్. డేటా అనేది అసలు క్యాప్చర్ అవ్వదు. డేటా రికార్డ్స్, న్యూ డేటా రికార్డ్స్, న్యూ యూజర్స్ అండ్ గ్రూప్స్. ఎగ్జిస్టింగ్ యూజర్స్ గ్రూప్స్ కూడా క్రియేట్ అవ్వవు. షెడ్యూల్స్, షెడ్యూల్ జాబ్స్. ఓకే, ఇవి క్యాప్చర్ అవ్వవు. అసలు డేటా అనేది ఏది కూడా క్యాప్చర్ అవ్వదండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇవి క్యాప్చర్ అవ్వవు అప్డేట్ సెట్ లో. మరి ఇక్కడ డేటా ఇవి క్యాప్చర్ అవ్వవు అంటున్నాను కదా, ఇవి క్యాప్చర్ అవ్వాలంటే మరి ఏం చేయాలి, ఎలా క్యాప్చర్ చేసుకోవాలి డేటాని? ఎస్, డేటాని క్యాప్చర్ అవ్వకపోతే క్యాప్చర్ చేసుకునే విధానం కూడా ఉంటుంది, చూద్దాం. వేస్ టు క్యాప్చర్ డేటా ఇన్ అప్డేట్ సెట్స్. డేటా ఇన్ అప్డేట్ సెట్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ అప్లికేషన్ ఫైల్ అనే ఆప్షన్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అప్లికేషన్ ఫైల్. సెకండ్ వన్ వచ్చేసి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. మనం మొన్న చూసాం కదా ట్రీ పిక్కర్ యాట్రిబ్యూట్, అట్లానే ఇది ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. అప్డేట్ అండర్స్కోర్ సింక్. ఓకే, అప్డేట్ అండర్స్కోర్ సింక్ యాట్రిబ్యూట్ ద్వారా డేటా అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఏమేమి క్యాప్చర్ అవుతాయి, ఏమేమి క్యాప్చర్ అవ్వాలని చూద్దాం. దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా ఒకటి ఉంటుందండి, ఒకసారి చూపిస్తాను. చూడండి, ట్రైనింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అక్కడ ఉంటుంది ఫోల్డర్. ఎస్, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇమేజ్. ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేయాలనుకుంటున్న అప్లికేషన్ అన్నమాట. ఇప్పుడు క్రియేట్ చేయాలనుకుంటున్న టేబుల్ ఫార్మాట్ ఇది అనమాట. నెక్స్ట్ అప్డేట్ సెట్స్ సంబంధించిన పిక్ చూడండి. లైక్ బిజినెస్ రూల్స్, క్లయింట్ స్క్రిప్ట్స్, ఫీల్డ్స్, ఫార్మ్స్, ఫార్మ్ సెక్షన్స్, రిపోర్ట్స్, టేబుల్స్, వ్యూస్, వర్క్ ఫ్లోస్, ఇవి క్యాప్చర్ అవుతాయి. క్యాప్చర్ అవ్వనివి ఏంటి అంటే మాడిఫైడ్ సిఎస్, మాడిఫైడ్ డేటా రికార్డ్స్, న్యూ డేటా రికార్డ్స్, న్యూ యూజర్స్ అండ్ గ్రూప్స్, షెడ్యూల్స్, షెడ్యూల్ జాబ్స్, ఇవి క్యాప్చర్ అవ్వన్నమాట. ఓకే, ఇంకా క్యాప్చర్ అనేవి ఇంకా ఉంటాయి. ఏదైనా కానీ డేటా క్యాప్చర్ అవ్వదు. క్యాప్చర్ అయ్యే ఇంకా చాలా ఉంటాయి. మనం కొన్ని రాసుకున్నాం కూడా, లైక్ అప్లికేషన్ అని, ఏసీఎల్ అని, ఇంకా ఏంటి స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని, ఆల్ స్క్రిప్టింగ్ అని ఇట్లా రాసుకుంటాం. ఓకేనా? కొన్ని అన్నమాట ఇవి క్యాప్చర్ అయ్యేవి, కొన్ని క్యాప్చర్ అవని కొన్ని ఇక్కడ మెయిన్వి ఉంటాయి అన్నమాట. మనకి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఇవి చెప్తే సరిపోతుంది. ఇంకా ఏమన్నా అంటే అప్పుడు ఎక్స్ట్రా చెప్పాల్సింది ఉంటుంది. ఓకేనా? అది ఇది మీకు పంపిస్తానండి ఇమేజ్ తర్వాత. ఇది పంపిస్తాను, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పంపిస్తాను. ఓకేనా? రండి.
మన లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. ఇవన్నీ క్లోజ్ చేస్తాను. అప్డేట్ సెట్ నాదే ఉందా లేదా చెక్ చేసుకుంటాను. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మనదే ఉంది. రీఫ్రెష్ అప్లికేషన్ రావాలి కదా, అందుకోసం రీఫ్రెష్. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రాలా. ఓకే ఫైన్, కొంత టైం అయితే పట్టింది కదా. ఒకసారి ఇంపన్షియేట్ అయి చూద్దాం. ఇంపన్షియేట్ అయినా కూడా రాదు కదా, ఎందుకంటే టేబుల్ కి రోడ్ అప్లికేషన్ టైం తీసుకుంటుందండి అప్లికేషన్ మోడల్ ఇక్కడ కనిపించడానికి. అది ఇష్యూ అనమాట యాక్చువల్ గా చెప్పాలంటే. ఓకేనా, నేను త్రూ బ్యాక్ అండ్ ద్వారా ఓపెన్ చేస్తాను. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, డాట్ ఫామ్ ఓపెన్ చేస్తున్నాను డైరెక్ట్ గా. చూడండి, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫామ్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. కొన్ని ఫీల్డ్స్ కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, యాజ్ పర్ ఈ స్క్రీన్ షాట్ ని బేస్ చేసుకొని ఎంప్లాయ్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అనోటేషన్ HTML కోడ్ రాస్తున్నాను. ఇది మీకు కాపీ చేస్తాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ /h3. కొంచెం CSS కోడ్ కూడా రాద్దాం, కలర్స్ అవి అప్లై చేయడానికి. స్టైల్ ఈక్వల్ టు హెడ్డింగ్ టెక్స్ట్ లైన్ కామా CEO కలర్ రెడ్. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ కాలం నెంబర్ అయితే ఉంది. ఎంప్లాయ్ ఐడి EMPLOYE ఎంప్లాయ్ ఐడి. ఇది రీడ్ ఓన్లీ, అవన్నీ తర్వాత చూద్దాం. జస్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఎంప్లాయ్ ఐడి స్ట్రింగే తీసుకున్నాను. నెక్స్ట్ ఎంప్లాయ్ నేమ్ రిఫరెన్స్ తీసుకున్నాను. ఎంప్లాయ్ నేమ్ కి రిఫరెన్స్ టేబుల్ ఏది తీసుకోవాలండి? కొన్ని సందర్భాల్లో మీకు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, చెప్పరు అనమాట. రిఫరెన్స్ ఏ టేబుల్ తీసుకోవాలో మీరు అనాలిసిస్ చేసుకోవాలి. ఎంప్లాయ్ నేమ్ అంటున్నాం. ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్ రికార్డ్ ఏ టేబుల్లో స్టోర్ అయ్యి ఉంటుంది? యూజర్ టేబుల్. ఎంప్లాయ్ అంటే యూజర్, అంతే కదా. ఆ యూజర్ టేబుల్ రిఫరెన్స్ తీసుకోవాలి. మీకు అన్ని సందర్భాల్లో ఏం టేబుల్ నేమ్స్ కూడా ఏం చెప్పరనమాట. బ్యాక్ అండ్ టేబుల్ ఏది వాడాలి ఏంటి అనేది మీరు అనాలిసిస్ చేసుకుని ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఆ నేమ్ ని బేస్ చేసుకుని ఎంప్లాయ్ నేమ్. తర్వాత మేనేజర్ అని ఉందా? ఎంప్లాయ్ మేనేజర్, ఇది రిఫరెన్స్ తీసుకుంటాం. ఎంప్లాయ్ మేనేజర్ కూడా అదే టేబుల్. మేనేజర్. నెక్స్ట్ ఎంప్లాయ్ మేనేజర్. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ స్ట్రింగ్ ఫీల్డ్ తీసుకుందాం. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ స్ట్రింగ్ ఫీల్డ్. ఓకే, ఎస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లీవ్ చాయిస్ డేటా టైప్ ఆఫ్ లీవ్ చాయిస్. నెక్స్ట్ రీజన్ స్ట్రింగ్ ఫీల్డ్. స్ట్రింగ్ లార్జ్ తీసుకుంటున్నాను. ఓకే, స్ట్రింగ్ లార్జ్. తర్వాత స్టార్ట్ డేటు ఎండ్ డేటు STAR స్టార్ట్ డేట్. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్. ఓకే, ఫ్రమ్ టు తీసుకుంటున్నాను. ఫ్రమ్ చాయిస్ అంటున్నాను. టు చాయిస్ అంటున్నాను. నెంబర్ ఆఫ్ డేస్ స్టేట్ ఆఫ్ డేస్ ఇంటీజర్ తీసుకుంటున్నాను. స్టేట్ స్టేట్ కి చాయిస్ తీసుకోవాలి కదండి. ఎస్, చాయిస్ తీసుకున్నాను.
మీకు ఒకసారి అలైన్మెంట్ కూడా ఇక్కడ చేసేస్తున్నాను అండి, ఓకేనా? బిగిన్ స్ప్లిట్, స్ప్లిట్, ఎండ్ స్ప్లిట్ తీసుకుంటున్నాను, అలైన్మెంట్ కూడా చేసేస్తాను. ఈ బిగిన్ స్ప్లిట్ ని టాప్ ఆఫ్ ద ఫామ్ తీసుకోవడం. ఇక్కడ చాలా అనోటేషన్ బిగిన్ స్ప్లిట్ పైనే ఉండాలి. ఓకే, ఫైన్. నెక్స్ట్ రీజన్ అనేది ఉంది కదండి. ఈ రీజన్ అనేది అసలు ఈ స్ప్లిట్లన్నీ ఎండ్ అయిపోయిన తర్వాత ఉండాలి. ఈ స్ప్లిట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఓకే, ఫ్రమ్ స్టార్ట్ డేట్ టు ఫ్రమ్ ఎండ్ డేట్ టు నెంబర్ ఆఫ్ డేస్ స్టేట్. ఓకే, ఈ విధంగా సేవ్ చేసేస్తాను. ఒకసారి చూడండి. క్లోజ్. సక్సెస్ఫుల్ గా ఫామ్ క్రియేట్ చేసామా లేదా? ఎస్ సార్. ఓకే, ఫైన్. ఇది జస్ట్ ఇదంతా ఎందుకు చేస్తున్నాను మీకు చెప్పండి. ఇదంతా అప్డేట్ సెట్స్ లో క్యాప్చర్ చేసి అనదర్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ కి మూవ్ చేసి చూపించడానికి మీకు చేస్తున్నాను ఈ వర్క్ అంతా కూడా. ఓకేనా? అది నెక్స్ట్ చూడండి. టైప్ ఆఫ్ లీవ్ చాయిస్ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాను. కాన్ఫిగర్ చాయిసెస్ అంటున్నాను. ఏమేమి ఉంటాయండి? జనరల్ ఆర్ క్యాజువల్, క్యాజువల్ లీవ్, సిక్ లీవ్, ఎమర్జెన్సీ లీవ్, ఎమర్జెన్సీ లీవ్. ఓకే, ఇవి ఉంటాయి జనరల్ గా. ఫ్రమ్ లో ఏమేమి ఇవ్వాలి చెప్పండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇక్కడ ఫ్రమ్ అని ఇచ్చాను అంటే మార్నింగ్ నుంచా మీరు లీవ్ తీసుకునేది, సమ్ టైమ్స్ హాఫ్ డే కూడా తీసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి ఫ్రమ్ 2 యాడ్ చేశాను. మీరు మార్నింగ్ నుంచి లీవ్ తీసుకోవాలనుకుంటున్నారా, ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ తీసుకోవాలనుకుంటున్నారా అనేది ఫ్రమ్. ఇక్కడ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అవసరం లేదు. ఓకే, ఇందులో ఈవినింగ్ అవసరం లేదు. 2లో కావాలి, 2లో కావాలి. కాన్ఫిగర్ చాయిసెస్ అంటున్నాను. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సరిపోతుంది ఇక్కడ. ఓకే, ఈవినింగ్ సేవ్ చేస్తున్నాను. స్టేట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. కాన్ఫిగర్ చాయిసెస్ స్టేట్స్ ఏమేమి ఉంటాయండి? ఇన్ ప్రోగ్రెస్, న్యూ, అప్రూవ్డ్, రిజెక్టెడ్, ఇంకా కంప్లీటెడ్, క్యాన్సిల్, దీనికి లీవ్ ఇన్ ప్రోగ్రెస్ లో అదే చెప్పాలా వద్దా అన్న చాయిస్ ఆప్షన్ ఉండదా? లీవ్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఏంటండి? అప్రూవ్ అయితేనే కదా, లీవ్ అప్రూవ్ అయితేనే మనం తీసుకునేది అది. ఓకేనా? ఇంకోటి ఆన్ హోల్డ్ అని చెప్పారు. ఆన్ హోల్డ్ కూడా తీసుకోవచ్చు స్టేట్ కావాలంటే. ఎందుకంటే సమ్ టైమ్స్ మేనేజర్, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అప్రూవల్ కి వెళ్ళింది అనుకోండి, మన లీవ్ అప్లికేషన్ కొంత టైం తీసుకుంటాడు ఈ లీవ్ ని రివ్యూ చేయడానికి, అప్పుడు హోల్డ్ లో ఉంది అని కూడా చెప్పొచ్చు. బట్ అవసరం లేదు, జస్ట్ న్యూ స్టేట్ లో ఉంటే చాలు. మనం జస్ట్ డమ్మీదే కదండి ఇది. ఓకే, ఫైన్. ఓకే, పక్కాగా పర్ఫెక్ట్ గా అన్ని క్రియేట్ చేసేసాం ఇక్కడ. ఓకే, ఇక్కడ రండి అప్డేట్ సెట్ లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇందాకలో 19 కస్టమర్ అప్డేట్స్ మీరు ఐడెంటిఫై చేశారు కదా, మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయండి ఈ కరెంట్ అప్డేట్ సెట్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి కస్టమర్ అప్డేట్స్? 48. ఇది Z2A ఫిల్టర్ చేసుకోండి. సార్ట్ చూడండి, చాయిస్ లిస్ట్ మనం చివరిగా క్రియేట్ చేసింది చాయిస్ లిస్ట్, అందుకని చాయిస్ లిస్ట్. డిక్షనరీ, ఫీల్డ్ లేబుల్, డిక్షనరీ, ఫీల్డ్ లేబుల్ ఇవన్నీ మనం కాలమ్స్ క్రియేట్ చేస్తాం కదా, అందుకని ఫామ్ లేఅవుట్ లోకి వెళ్ళి చేసాము. ఓకేనా? క్యాప్చర్ అయ్యాయా లేవా మొత్తం? క్యాప్చర్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఈ అప్డేట్ సెట్ ని అనదర్ సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్ లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నాకు మీ సర్వీస్ నౌ ఇన్స్టాన్సెస్ కావాలి. మీరు సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇచ్చేవాళ్ళు మీ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ వేకప్ మోడ్ లో ఉందా లేదా చెక్ చేసుకోండి. పాస్వర్డ్ ట్రైనింగ్ @123 T క్యాపిటల్ లెటర్ ఉందో లేదో చెక్ చేసుకొని ఇవన్నీ పక్కాగా పర్ఫెక్ట్ గా ఉన్న సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వండి నాకు. ఓకే,
ఓకే. అది చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ అప్డేట్ సెట్ నేను వేరే ఇన్స్టాన్స్ మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. కంప్లీట్ లో పెట్టేస్తున్నాను, ఇంకా అయిపోయింది. నాకు అసైన్ చేసిన టికెట్ ఇదే అనమాట, నాకు అసైన్ చేసిన వర్క్ ఇదే అనమాట. ఎస్ చేసేసాను ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయింది. అందుకని నేను ఈ అప్డేట్ సెట్ కంప్లీట్ స్టేట్ లో పెట్టుకున్నాను. మీరు ఇక్కడ అప్డేట్ సెట్ కంప్లీట్ స్టేట్ లో పెట్టుకోగానే మీరు దీన్ని బ్యాకప్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, XML ఫార్మాట్. చూడండి అప్డేట్ సెట్స్ ఎప్పుడు కూడా XML ఫార్మాట్ లోనే స్టోర్ అవుతాయి అనమాట. ఎక్స్పోర్ట్ టు XML అంటున్నాను. వెయిట్, got it. కాపీ. నేను అప్డేట్ సెట్ డౌన్లోడ్ చేశానండి. ఇక్కడ చూడండి ఇది అన్నమాట. నాకు ఇట్లా ఉంటే మనకు అర్థం అవ్వదు కదా డౌన్లోడ్ చేసింది, అందుకని చెప్పేసి అప్డేట్ సెట్ నేమ్ నేను చేంజ్ చేసుకున్నాను నా మన యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లోకి. ఓకే, ఎస్ కంప్లీట్ లో పెట్టాము, మూవ్ చేసుకున్నాము. మనం అప్డేట్ సెట్ ఎప్పుడైతే కంప్లీట్ లో పెడతామో ఇది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ అప్డేట్ సెట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మన అప్డేట్ సెట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటే మాత్రమే ఇక్కడ కరెంట్ అప్డేట్ సెట్ కింద ఉంటుంది, కంప్లీట్ లో పెడితే ఉండదు. మనం కంప్లీట్ లో పెట్టాం కాబట్టి డిఫాల్ట్ అప్డేట్ సెట్ తీసుకుంది కరెంట్ అప్డేట్ సెట్. అర్థమైందా? ఏమర్థమైందండి ఒకసారి చెప్పండి. మనము మన అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెట్టాం కాబట్టి అది కరెంట్ అప్డేట్ సెట్ కింద డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని తీసుకుంది. ఓకే, ఎస్ ప్రోగ్రెస్ లో అలాగే ఉంటుంది. ఓకే. ఇప్పుడు టికెట్ మీద మనం వర్క్ చేసినప్పుడు అది కంప్లీట్ అయిపోయిందంటే ఈ అప్డేట్ సెట్ క్లోజ్ అయిపోయి మూవ్ అవుతుందండి. ఈ అప్డేట్ సెట్ కంప్లీట్ అయిపోయింది, రెడీ టు మూవ్ అన్నమాట. మనమే మూవ్ చేయాలి, దాని అంతా అది మూవ్ అవ్వదులే కానీ ఇంకా రెడీ టు మూవ్ అన్నమాట. ఇంక ఇందులో ఇంకా మనం ఏం చేయలేము వన్స్ కంప్లీట్ లో పెట్టిన తర్వాత. ఓకేనా? మీకు ఇంకొక విషయము దీని గురించి చెప్పాలా. డిఫాల్ట్ అప్డేట్ సెట్ కి వెళ్ళిపోయింది చూడండి. మన అప్డేట్ సెట్ ని క్లోజ్ చేయగానే కంప్లీట్ చేయగానే డిఫాల్ట్ అప్డేట్ సెట్ కి మూవ్ అయిపోయింది. దీని గురించి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఏమని అడుగుతారు, లైక్ ఇప్పుడు మనం ఏంటంటే ఓకే మన అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెట్టాం కాబట్టి డిఫాల్ట్ అప్డేట్ సెట్ లోకి వెళ్ళిపోయింది. మరి డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెడితే ఏమవుతుంది, ఒక కొత్త అప్డేట్ సెట్ సిస్టమే క్రియేట్ చేసుకుంటుంది డిఫాల్ట్ 1 అని. అర్థమైందా? రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ రాసుకుందాం, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ we make default update set complete, what happens? ఏమవుతుంది? అప్డేట్ సెట్ ని కంప్లీట్ డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెడితే ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ అప్డేట్ సెట్ విత్ నేమ్ default 1. Okay, it will create a new update set with name default default 1. ఓకే, మరి మళ్ళీ అడుగుతాడు అనమాట, దీని కంటిన్యూషన్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ డిఫాల్ట్ 1 అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెట్టాం అప్పుడు ఏమవుతుంది అంటాడు, డిఫాల్ట్ 2 ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. అర్థమైందండి ఇది అందరికి? డిఫాల్ట్ 1 కి ఇది అవుతుందండి అప్పుడు. మరి డిఫాల్ట్ 2 కంప్లీట్ లో పెట్టాం, డిఫాల్ట్ 3 ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది, అట్లా అన్నమాట. ఓకే, ఒకసారి చూద్దాం ఇది కూడా అవుతుందా లేదా అనేది. డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ స్టేట్ లో పెట్టి ఒకసారి చూద్దాం. ఓకేనా? రండి, లోకల్ అప్డేట్ సెట్ లోకి వెళ్ళిపోతున్నాను. క్లాస్ స్పీడ్ గా ఏం అనిపించట్లేదుగా, ఒకవేళ అనిపిస్తే చెప్పండి. నేనైతే స్లోగానే చెప్తున్నాను అని అనుకుంటున్నాను, మీకు ఏమైనా స్పీడ్ అయింది అనిపిస్తే చెప్పండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మన అప్డేట్ సెట్, దీంతో అవసరం లేదుగా. చూడండి ఇది కంప్లీట్ లో ఉంది. గ్లోబల్ అప్లికేషన్ స్కోప్ లో చేస్తున్నాం మనం, దీని గురించే చూడండి, మీరు వేరే పెట్టాల్సిన అవసరం లేదు. ఈ గ్లోబల్ స్కోప్ తో ఉన్న డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ పెట్టేసేయండి. కంప్లీట్ సేవ్ చేస్తాను. డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ పెట్టేశాను. డిఫాల్ట్ అప్డేట్ సెట్ ని కంప్లీట్ పెట్టేశాను. రండి, ఏమైంది ఒకసారి హోమ్ పేజ్కి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఫ్రెష్ చేయండి, అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎస్, ఏదో జరిగే ఉంటుంది ఇక్కడ.
ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు, రీఫ్రెష్ చేస్తున్నాను. వెయిట్, కొంచెం టైం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా వచ్చి రీఫ్రెష్ చేయండి. విల్ టేక్ టైం, మేబీ ఎక్కువ టైం ఏం తీసుకోదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. స్టేట్ కంప్లీట్ అని పెట్టాము. డిఫాల్ట్ 1 అనేది క్రియేట్ అవ్వాలి, అవుతుంది కూడా. యాక్చువల్ గా క్రియేట్ అవ్వాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే క్రియేట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. ఇక్కడైతే ఇంపన్షియేట్ చేసి చూడటానికి అవుతుందా అండి? అప్పుడు ఏం ఇంపన్షియేట్ అయ్యి చూస్తారా? ఇప్పుడు డిఫాల్ట్ 1 క్రియేట్ అవ్వలే కదా, అది గ్లోబల్ వైజ్ కదా, అంటే క్రియేట్ అయిందా లేదా? వెయిట్, క్రియేట్ అయిందా లేదా? ఎస్. ఇప్పుడు అప్డేట్ సెట్ కాన్సెప్ట్ కి ఇంపన్షియేట్ అవ్వడానికి ఏమి సంబంధం లేదు, ఎవరిది వాళ్ళదే అన్నారు కదా. ఎవరిది వాళ్ళదే. ఓకేనా? Mm. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అనుష యూజర్ ఉన్నారు, మీరున్నారు. అనుష యూజరు సర్వీస్ నో డెవలపరే, మీరు సర్వీస్ నో డెవలపరే. అనుష యూజర్ కి అప్డేట్ సెట్ క్రియేట్ చేసే క్యాపబిలిటీ ఉంది, మీకు అప్డేట్ సెట్ క్రియేట్ చేసే క్యాపబిలిటీ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనుష యూజర్ కి ఇంపన్షియేట్ అయ్యారనుకోండి, తన కరెంట్ అప్డేట్ సెట్ ఏంటి, ఇవన్నీ చూడొచ్చు అనమాట. తన కరెంట్ అప్డేట్ సెట్ ఏం పెట్టుకుంది ఏంటి అనేది. దానివల్ల మీకు ఉపయోగం ఏం లేదు, అది చూడడం వల్ల. మీ యూజర్ అకౌంట్ లో ఉండే చూసుకోవచ్చు, దానికి ఇంపన్షియేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ఓకే, అదే చూడండి, క్రియేట్ అయిందా లేదా డిఫాల్ట్ 1? క్రియేట్ అయింది. క్రియేట్ అయింది. ఇక్కడ కూడా రండి, ఇక్కడ కూడా చూసేద్దాం. రీఫ్రెష్ చేస్తే డిఫాల్ట్ 1 కనిపిస్తుంది. చూడండి, యాక్చువల్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అవుతుంది, బట్ 1 minute టైం అట్లా తీసుకుంది క్రియేట్ అవ్వడానికి. నో ప్రాబ్లం, క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇదన్నమాట. ఓకే, ఏంటంటే నాకు ఇంకా ఎవరు సర్వీస్ నో ఇన్స్టాన్స్ డీటెయిల్స్ ఇవ్వలేదు. షేర్ చేస్తానండి, నాదే నేను ఉన్నది వేకప్. ఓకే, నేను ఆల్రెడీ ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాను రెడీగా. అందులో మీకు ఈ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అప్డేట్ సెట్ ఇచ్చేస్తాను. ఒకసారి చూద్దాం. ఇది నా అనదర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్. చూడండి, ఐడి చూడండి, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఇన్స్టాన్స్ వచ్చేసి dev 64.121. ఓకే, లోడ్ అవుతుంది. ఇది అనదర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ అండి. ఇది అనదర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్. మీకు గుర్తుండడం కోసం కొంచెం ఇది మారుస్తాను, ఎక్స్పీరియన్స్ అన్న మారుస్తాను అట్లీస్ట్, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. పొలారిస్ ఎక్స్పీరియన్స్ చేంజ్ చేస్తాను. ఎందుకు చేంజ్ చేస్తాను అంటే మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఇన్స్టాన్స్ ఇది ఐడెంటిఫికేషన్ ఉండడం కోసమే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, పొలారిస్ ఎక్స్పీరియన్స్ అప్డేట్ అయిపోయింది. క్లోజ్. మీరు మెయిల్ ఐడీలు అవి ఇవి పంపించాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ ఇన్స్టాన్స్ డీటెయిల్స్ పంపిస్తే చాలు. ఓకే, లైక్ URL, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, ఈ కలర్ కూడా చేంజ్ చేద్దాం మీకు డిఫరెంట్ గా కనిపించడానికి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడైతే డిఫరెంట్ గా కనిపిస్తుంది కదండి ఈ ఇన్స్టాన్స్. ఓకేనా? రండి, ఇందులోకి అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ అన్నమాట. అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ కనిపిస్తుందండి, గ్రీన్ కలర్ లో ఉంది, కనిపిస్తుందా బానే ఇదంతా? ఓకే, ఫైన్. ఇక్కడ రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ అని చెప్పేసి ఉంది చూడండి, రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్. ఓకేనా? ఫస్ట్ మెథడాలజీ యూజ్ చేస్తున్నానండి, ఇంపోర్ట్ ఫ్రమ్ XML అన్నమాట. ఫస్ట్ మెథడాలజీ ద్వారా నేను అప్డేట్ సెట్ మూవ్ చేస్తాను. ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML, ఇది ఈ మెథడాలజీ ద్వారా చేసేస్తున్నాను. ఓకేనా? ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML, దీని ద్వారా చేసేస్తున్నాను. రండి, రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ లోకి వెళ్తున్నాను. బాగా క్లియర్ గా చూడండి, ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చూపించమంటే ఇంకా వేరే ఇన్స్టాన్స్ లో చూపించాల్సిందే నేను. ఓకేనా? అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్స్ రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ మీద క్లిక్ చేశాను. నావిగేషన్ కూడా రాసుకుందాం.
అండర్ సిస్టమ్ అప్డేట్ సెట్ రిట్రీవ్డ్ అప్డేట్స్. రిట్రీవ్డ్ అప్డేట్స్. సో రిట్రీవ్డ్ అప్డేట్స్ టేబుల్ నేమ్ కూడా ఒకసారి రాసేస్తున్నాం, పని అయిపోతుంది. సేమ్ రండి, రిట్రీవ్డ్ అప్డేట్స్ మీద క్లిక్ చేసాం కదా. టేబుల్ నేమ్ ఏంటంటే sys_remote_update_set అన్నమాట. ఇది టేబుల్ నేమ్. రిట్రీవ్డ్ అప్డేట్ సెట్ టేబుల్ నేమ్ వచ్చి sys_remote_update_set. ఓకే, ఎస్. రండి, ఇక్కడ చూడండి లింక్ ఉంది, ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML. ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML అని ఉంది చూడండి. ఓకే, ఇంపోర్ట్ అప్డేట్ సెట్ ఫ్రమ్ XML క్లిక్ చేసేసేయండి దీని మీద. చూస్ ఫైల్. డౌన్లోడ్ ఆల్రెడీ చేసేసాం కదా, ఇది మన అప్డేట్ సెట్. సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్. ఇదే కదండి మన అప్డేట్ సెట్ మనము చేసింది. ఎస్, ఓపెన్ చేయండి. ఈ అప్డేట్ సెట్ ఓపెన్ చేయండి, ప్రివ్యూ చేయండి. ప్రివ్యూ చేయాలన్నమాట. ఎప్పుడైనా కానీ అప్డేట్ సెట్ ప్రివ్యూ చేయాలి. అవుతుంది, ప్రివ్యూ అవుతుంది. వెయిట్ ఇదేమిటి, వెయిట్. ప్రివ్యూ అవుతుందండి, ఒకసారి వెయిట్ చేయండి. ప్రివ్యూ అయిపోయింది, ఎర్రర్స్ ఏమీ రాలేదు. ఇక్కడ మనం అప్డేట్ సెట్ ప్రివ్యూ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయండి. ఓకే, నా ఎర్రర్స్ ఏంటో ఒకసారి ఫస్ట్ నోట్ చేసేసుకుందాం. ఓకే, ఎర్రర్స్ విత్ అప్డేట్ సెట్, లేకపోతే ఎర్రర్స్. ఓకే, ఇక్కడ రాసేస్తాం. అట్లా ప్రివ్యూ చేసేటప్పుడు మనకి కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఎర్రర్స్ విత్ అప్డేట్ సెట్స్. ఎర్రర్స్ విత్ అప్డేట్ సెట్స్ లైక్ ఏమేమి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిస్సింగ్ అప్డేట్ సెట్, మిస్సింగ్ ఆబ్జెక్ట్. సెకండ్ వన్ collision. Third one uncommitted update. Fourth one table to be deleted has data. Has data. Fifth one application scope validation issue. Conflict within a single batch. ఇవన్నమాట ఎర్రర్స్, జనరల్ గా వచ్చే ఎర్రర్స్ అన్నమాట. దీనికి వివరాలు కూడా ప్రొవైడ్ చేస్తూ బెటర్ అని నా ఒపీనియన్. ఏంటి ఎర్రర్స్ విత్ అప్డేట్స్. ఎర్రర్స్ విత్ అప్డేట్స్. చూడండి, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. డాక్స్ లింక్ ఒక్కడ కూడా కనిపించట్లేదు. సాల్వింగ్ ఎర్రర్స్ ఆన్ డాష్బోర్డ్స్ విత్ అప్డేట్ సెట్స్. సార్ చూద్దాము. సేమ్ ఇక్కడ మీరు చెప్పినట్లు మిస్సింగ్ ఆబ్జెక్ట్, ఎర్రర్ టైప్ అప్లికేషన్ ఇవేమన్నాయి, బట్ ఇది అవసరం లేదు, ఇంకా మనం చెప్పుకునే ఉన్నారు ఏమోనండి. సో ప్రస్తుతానికైతే ఇది కాపీ చేస్తున్నాను వివరాలు. ఓకే, లేకపోతే వద్దులేండి, ఆ వివరాలు కూడా అవసరం లేదు, వదిలేసేయండి. ఎందుకంటే అదేమి ఇక్కడ మీరు కమ్యూనిటీలో ఏదైనా ఒక సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు అంటే టిక్ మార్క్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అని అర్థం అనమాట. ఓకేనా, కమ్యూనిటీలో మీరు ఏదైనా ఒక ఆన్సర్ కి చెక్ చేస్తుంటే టిక్ మార్క్ ఉంటుంది, కరెక్ట్ ఆన్సర్ కి అయితే టిక్ మార్క్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లేదు కదా, లేదు అంటే టిక్ మార్క్ లేనంత మాత్రాన అది రాంగ్ ఆన్సర్ అనేం కాదు.
ఓకేనా? రండి, ఎక్కడైతే మనము ప్రివ్యూ చేసేసాము, మన అప్డేట్ సెట్ ని ప్రివ్యూ చేసేసాం సక్సెస్. చూడండి, మొత్తం 48 కస్టమర్ అప్డేట్స్ ఉన్నాయండి. మొత్తం 48 కస్టమర్ అప్డేట్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం 48 కస్టమర్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు మరి లీవ్ మేనేజ్మెంట్ వచ్చిందో రాలేదో చూద్దామా? రాదన్నమాట, ఎందుకంటే కమిట్ చేయలేదు, జస్ట్ ప్రివ్యూనే చేసింది. మనం అప్డేట్ సెట్ ని కమిట్ చేస్తేనే వస్తుంది అనమాట ఆ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. చూడండి, లీవ్ మేనేజ్మెంట్ రాలేదు. ఇప్పుడు ఈ అప్డేట్ సెట్ ని కమిట్ చేయండి. కమిట్ చేస్తే ఇంకా ఈ కస్టమైజేషన్స్ అన్ని మన ఇన్స్టాన్స్ లోకి వచ్చేసినట్లు అనమాట. ఓకేనా? క్లోజ్. క్లోజ్ చేసేసాను. ఓకే, క్లోజ్ చేసేసాను. కమిటెడ్. కమిటెడ్ అంటే ఇంకా మన ఇన్స్టాన్స్ లోకి వచ్చాయన్నమాట ఆ చేంజెస్. ఒకసారి చూసేద్దాం వచ్చాయా రాలేదా అనేది. చూడండి, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిందా రాలేదా? అప్లికేషన్ మాడ్యూల్ 2 వచ్చాయి. మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే ఏం కనిపించట్లేదు. కొత్త ఫామ్ లోకి వెళ్ళిపోండి. అక్కడ క్రియేట్ చేసిన లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ కానీ టేబుల్ కానీ ఫీల్డ్స్ కానీ అన్ని వచ్చాయా రాలేదా? చూడండి, ప్రతిదీ వచ్చింది. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా అప్డేట్ సెట్ మూవ్ చేసేసాము. ఓకేనా? ఎక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ అప్డేట్ సెట్ మూవ్మెంట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఏం లేదా అండి? దీన్ని మనం అప్లికేషన్ అండ్ మాడ్యూల్ కింద లింకప్ చేస్తేనే ఇట్లా అప్డేట్స్ ఇట్లా అక్కడ అప్లికేషన్ లాగా క్రియేట్ అయింది కదండి. నాకు అర్థం అవ్వదు మీరు అడిగింది. ఇప్పుడు ఈ అప్డేట్ సెట్ ని మనము అప్లికేషన్ అండ్ మాడ్యూల్ లాగా సెట్ చేస్తేనే ఇక్కడికి వచ్చింది. మనం ఏం సెట్ చేయలేదు. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే అప్లికేషన్ మాడ్యూల్ 2 ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయాయి. ఓకేనా? ఓకే, దీనికి అలా క్రియేట్ అవుతాయండి. దీనికి క్రియేట్ అవ్వడం అంటే కాదండి, ఇప్పుడు ఇంతవరకు టేబుల్ యొక్క డిఫాల్ట్ ఫంక్షనాలిటీ. మనం ప్రీవియస్ గా కూడా అరవింద్ ఐటీ అని క్రియేట్ చేసాము, చైల్డ్ అశోక్ ఐటీ అని టేబుల్ క్రియేట్ చేసాము. అప్లికేషన్ మాడ్యూల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యాయా లేదా? టేబుల్ తో పాటే క్రియేట్ అయ్యాయి. ఇది కూడా అలానే క్రియేట్ అయిపోయింది. ఓకేనా? అది ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, మీ సర్వీస్ లో ఇన్స్టాన్స్ వాళ్ళని సేవ్ చేసుకుంటాను. అంటే నాకు ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుందని చేశాను. ఇంకా ఈ ఇన్స్టాన్స్ క్లోజ్ చేస్తాను. వర్కౌట్ అయింది, పర్ఫెక్ట్. ఇదేంటి, ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ రండి మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లోకి. నేను మళ్ళీ ఒక కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. రీఫ్రెష్. డిఫాల్ట్ 1 అన్నమాట ఇక్కడ ఉంది. నేను మళ్ళీ ఒక కొత్త అప్డేట్ సెట్ క్రియేట్ చేస్తాను. ఇంకొన్ని చేంజెస్ చేస్తాను. లోకల్ అప్డేట్స్ అండర్ సిస్టమ్ అప్డేట్స్, లోకల్ అప్డేట్స్, న్యూ. వెయిట్. ఇది కాపీ చేసుకుందాం కొంచెం. కాపీ, న్యూ అంటున్నాను. V2 అంటున్నాను, వర్షన్ V2. ఇందాక అప్డేట్ సెట్ V1 పెట్టుకున్నాము, దీనికి V2 పెట్టుకొని మేక్ అండ్ సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అంటున్నాను. ఇది నా సెకండ్ అప్డేట్ సెట్ అన్నమాట, లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించింది. ఓకే, రండి. స్టిల్ ఇక్కడ డిఫాల్ట్ కనిపిస్తుంది. రీఫ్రెష్ చేయండి, చేంజ్ అవుతుంది. ఇంకా అక్కడ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా 100%. రీఫ్రెష్ చేయండి. ఒకసారి లాగౌట్ లాగిన్ అవుతాను.
లాగిన్. లిస్ట్ గాని రిఫ్రెష్ చేయండి సార్. ఏ లిస్ట్ ని రిఫ్రెష్ అదే ఇప్పుడు చేయాల్సిన క్రియేట్ చేశారు కదా. ఇదిగో 1 V2 యాక్చువల్ గా కనిపిస్తుందండి జనరల్ గా మేబీ ప్రోడక్ట్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఈవెన్ మీకు ఇక్కడ ఇది కనిపిస్తున్నా కానీ మనం కరెంట్ అండ్ మేక్ అప్డేట్స్ దానికే పెట్టాం కాబట్టి అందులోనే క్యాప్చర్ అవుతాయి. రిఫ్రెష్ ఓకే రాలేదు, వెయిట్ చేయండి. ఒక్కసారి అలాగే రాకపోతే మళ్ళీ ఓపెన్ చేయండి సార్ ఈ అప్డేట్ సెట్. ఇక్కడైతే ఏం రావట్లేదు మే కరెంట్ అప్డేట్స్. ఆల్రెడీ ఇది కరెంట్ అప్డేట్ సెట్ కిందే ఉంది కాబట్టి అది మళ్ళీ ఆప్షన్ చూపించట్లేదు అనమాట. అదర్వైజ్ చూపిస్తుంది. రిఫ్రెష్ వెయిట్ లాగౌట్. ఇదేంటి డిఫాల్ట్ వన్నే చూస్తుంది. ఊరికి అట్లా ఇంపన్షియేట్ అయ్యి నన్ను బ్యాక్ అట్లా ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ప్రోడక్ట్ ఇష్యూస్ అంటారు అనమాట. మనం ఏం చేయలేము. రియల్ టైంలో అయితే సర్వీస్ నౌ సపోర్ట్ కి మనం ఒక టికెట్ ట్రై చేస్తాము. ఓకేనా, ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్, మనం ఏం చేయలేము. ఎస్ చూడండి ఆటోమేటిక్ అప్లై అయింది. అంటే కొంత టైం అయితే తీసుకుంది అనమాట సెట్ ఇక్కడ కనిపించడానికి. ఓకేనా, వచ్చిందా రాలేదు అప్డేట్ సెట్ మంది? ఎస్ వచ్చింది. ఇంకా పదండి మళ్ళీ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వెళ్ళిపోదాం. లీవ్ మేనేజ్మెంట్ ఎస్ ఈ అప్లికేషన్ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కొన్ని మోడిఫికేషన్స్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ. ఓకే ఏం చేద్దాం చూడండి. నంబరు ఎంప్లాయ్ ఐడి రీడ్ ఓన్లీ ఉంది, నెంబర్ రీడ్ ఓన్లీ ఉంది, పెట్టేస్తున్నాను రీడ్ ఓన్లీ. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను, నెంబర్కి రీడ్ ఓన్లీ పెట్టేస్తున్నాను. వెయిట్ లోడ్ అవుతుంది. Yes, read only true. Update. నెక్స్ట్ ఎంప్లాయ్ ఐడి కూడా రీడ్ ఓన్లీ పెట్టేద్దాం. కాన్ఫిగరేషన్ డిక్షనరీ ఇప్పుడు కింద ఇలాగా బ్లూ ఐకాన్ లో వస్తున్నాయి చూసాను. రైట్ కాన్ఫిగరేషన్ డిక్షనరీ ఏం బ్లూ ఐకాన్ లో అండి చెప్పండి. ఇప్పుడు ఇందాక మీరు రీడ్ ఓన్లీ అన్నప్పుడు ఇక్కడ బ్లూ అలా వస్తున్నాయి కదండి, అవి ఏంటి? అనోటేషన్ టెక్స్ట్ అన్నమాట. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇది దేనికి హెల్ప్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా, ఇందాక నేను Read only. యూజర్ ఐడీలు క్రియేట్ చేసినప్పుడు
నేను పాస్వర్డ్‌ది మీరు సెపరేట్‌గా కావాలంటే ఇలా చేయాలని చెప్పారు కదా! కానీ జస్ట్ పైన ఇది పాపప్ అవుతుంటే ఇది సెలెక్ట్ చేస్తే అక్కడ పాస్‌పోర్ట్ ఫీల్డ్ ఈజీగానే ఎనేబుల్ అయిపోయిందేంటండి? వెయిట్ చూద్దాం. ఒక 3 మినిట్స్ వెయిట్ చేయండి చూద్దాం ఈ విషయం. ఓకేనా? అలాగే. ఓకే. ఎంప్లాయీ మేనేజర్ కూడా రీడ్ ఓన్లీ పెట్టాను. నెక్స్ట్. ఎమర్జెన్సీ ఆహ్, కాంటాక్ట్. ఎమర్జెన్సీ కాంటాక్ట్ లేదు. నంబర్ ఆఫ్ డేస్ కూడా రీడ్ ఓన్లీ. ఓకే. ఓకే. రీడ్ ఓన్లీ ఏమేమి ఉండాలో అవన్నీ సెట్ చేశాను. అట్లాగే మ్యాండేటరీలు చూడండి. 5 ఫీల్డ్స్ ఉన్నాయి మ్యాండేటరీ. ఎంప్లాయీ నేమ్ మ్యాండేటరీ. కాన్ఫిగరేషన్ స్టైల్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ మ్యాండేటరీ. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. మ్యాండేటరీ. అప్డేట్. రీజన్ కూడా మ్యాండేటరీనే. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. మ్యాండేటరీ. తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మ్యాండేటరీ. కాన్ఫిగరేషన్ డిక్షనరీ. ఎండ్ డేట్ కూడా మ్యాండేటరీ. ఓకే. ఎస్. యాజ్ పర్ ఇక్కడ రీడ్ ఓన్లీలు మ్యాండేటరీలు ఏమేమి అవన్నీ సెట్ చేయాలి. మీరు ఇక్కడ స్క్రీన్ లో అబ్జర్వ్ చేస్తే లైక్ చాయిస్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో దేనికి కూడా నన్ ఆప్షన్ అయితే లేదనమాట. అసలు నన్ ఆప్షన్స్ తీసేద్దాం. ఓకేనా? టైప్ ఆఫ్ డిఫాల్ట్ గా క్యాజువల్ ఉండాలి నాకు. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నా. టైప్ ఆఫ్ లీవ్ కాన్ఫిగరేషన్ డిక్షనరీ. రండి అడ్వాన్స్ వ్యూ మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్ వాల్యూ వద్దు. డిఫాల్ట్ వాల్యూ పెట్టాలి. నన్ను ఆప్షన్ వద్దు ఆ డ్రాప్ డౌన్ లో. ఓకేనా? లోడ్ అవుతుంది. వెయిట్. డ్రాప్ డౌన్ వితౌట్ నన్. క్యాజువల్ డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేస్తాం. CASUA క్యాజువల్ అప్డేట్ చేసేస్తాం. ఓకే. ఫ్రమ్ లో డిఫాల్ట్ గా మార్నింగ్ అని ఉండాలి నాకు. ఫ్రమ్ లో డిఫాల్ట్ గా మార్నింగ్. కాన్ఫిగరేషన్ స్టైల్ డ్రాప్ డౌన్ వితౌట్ నన్. అడ్వాన్స్డ్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మార్నింగ్ అంటున్నాను. ORNIN మార్నింగ్ అప్డేట్ చేసేస్తాను. వెయిట్. ఇక్కడ నాకు 2 లో ఈవినింగ్ ఉండాలి. డిఫాల్ట్ వాల్యూ ఈవినింగ్ ఉండాలి. కాన్ఫిగరేషన్ సరే. నాకు నన్ను ఆప్షన్ అవుతుంది.
స్టేట్ లో న్యూ ఉండాలి, డిఫాల్ట్ వాల్యూ న్యూ ఉండాలి స్టేట్ లో రన్ ఆప్షన్. కాన్ఫిగరేషన్ డిక్షనరీ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో చూడండి యాజ్ పర్ ఈ స్క్రీన్ షాట్ మనం చేసేసామండి. ఓకే, మన అప్డేట్స్ సెట్ చూద్దాం అసలు ఎన్ని కస్టమర్ అప్డేట్స్ క్యాప్చర్ అయ్యాయి అంటే. రండి ఇక్కడికి వెళ్ళండి, సరే ఓపెన్ చేసి చూడండి. ఓకే, సో ఎన్ని క్యాప్చర్ అయ్యాయంటే కస్టమర్ అప్డేట్స్ అన్ని కూడా డిక్షనరీకే మనం చేంజ్ చేసింది. ఓకేనా, 13 క్రియేట్ అయ్యాయి. దీన్ని కూడా నేను ప్రస్తుతానికైతే కంప్లీట్ లో పెట్టేస్తున్నా అండి. ఓకే, సేవ్ చేస్తాను. డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయితే మన అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ నేను చేంజ్ చేస్తాను. డౌన్లోడ్ అయిన అప్డేట్స్ అయిపోయాను. మీకు ఈ అప్డేట్ సెట్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ సెట్ రేపటి క్లాస్ లో త్రూ అప్డేట్ సోర్స్ ద్వారా మూవ్ చేస్తాను. ఓకేనా, త్రూ అప్డేట్ సోర్స్ ద్వారా మూవ్ చేస్తాను. అట్లాగే మీకు ఫస్ట్ చేసిన అప్డేట్ సెట్ డౌన్లోడ్ చేశాను కదండి, త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఆ ఫైల్ కూడా పంపిస్తాను. ఒకసారి 2 అప్డేట్ సెట్స్ 2 ఇన్స్టాన్సెస్ మెయింటైన్ చేయమని చెప్పాను కదా, ఒక ఇన్స్టాన్స్ లో ఇంపోర్ట్ చేసి ట్రై చేయండి మీరు. లేకపోతే మీ ఓన్ గా క్రియేట్ చేసుకొని మీ ఓన్ అప్డేట్ సెట్ ట్రై చేయండి రిట్రీవ్డ్ అప్డేట్ సెట్స్ ద్వారా. ఓకేనా, ఓకేనండి. ఓకే సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ సార్ ఈ ఆల్ చెప్పండి. సార్ ఈ ఫామ్ లో అప్డేట్ ప్లస్ మరి బ్యాక్అవుట్ అని ఉంది కదా, బ్యాక్అవుట్ అంటే చెప్తాను. బ్యాక్గ్రౌండ్. వెయిట్ రేపటి క్లాస్ లో వస్తుంది బ్యాక్అవుట్ గురించి. అప్డేట్ అంటే ఏం లేదు, ఫామ్ లో మీరు ఏమైనా చేంజెస్ చేసి నేను సేవ్ చేస్తున్నాను కదా, సేవ్ బదులు మీరు అప్డేట్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. రెండు సేమ్. ఓకే. తులసి మీరు ఏదో అడుగుతున్నారు కదండి ఇందాకలా. మీరు పాస్వర్డ్ది అక్కడ కాలం లేకపోతే ఒక ఫామ్ లో పెట్టి అప్డేట్ చేశారు ఆ కాలం. ఓకే, కానీ అలా కాకుండా ఇందాక నేను యూజర్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తుంటే అది అలా బ్లూ లైన్ లో అనోటేషన్ పాపప్ అయితే దాని మీద క్లిక్ చేస్తే అక్కడ పాస్వర్డ్ కాలం అనేది ఎనేబుల్ అయిపోయింది. ఓకే, అది ఎలాగని అడుగుతున్నాను. అది ఎక్కడ ఎనేబుల్ అయిందో మీరు ఒకసారి చూపించండి. నేను షేర్ చేస్తాను. చేయండి. ఇందులో ఉన్నాయి, నేను చేశాను. మామూలుగా అయితే ఈ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లో పాస్వర్డ్ ఫీల్డ్ మీకు యూజర్ ఫామ్ లో కనిపించాలి అంటే ఒక సిస్టమ్ ప్రాపర్టీని ఎనేబుల్ చేసుకోవాల్సింది ఉంటుంది, షో పాస్వర్డ్ అని చెప్పేసి. మీకు ప్రాపర్టీ నేమ్ కూడా మెన్షన్ చేశాను ప్రీవియస్ క్లాసెస్ లో, ఒకసారి చూడండి. మీరు దేని గురించి అడుగుతున్నారో నాకైతే అర్థం అవ్వలేదు తెలుసు, ఒకసారి చూస్తే చెప్పగలను. ఓకేనా, ఇదిగోండి చేస్తున్నాను చూడండి, చేశాను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నేను ఆ యూజర్ వి క్రియేట్ చేశాను అనమాట. ఓకే, ఓపెన్ చేయండి, చూపిస్తున్నాను. యూజర్ ఐడి మీద క్లిక్ చేయండి, ఆ రికార్డ్ ఓపెన్ అవుతుంది. నేను సేమ్ అవే క్రియేట్ చేశాను. రాము ఎంటర్ చేయండి. ఓకే, ఓపెన్. ఇదిగోండి చూడండి, పాస్వర్డ్ నీడ్స్ రీసెట్. ఇది మామూలుగా అక్కడ అలా ఎనేబుల్ అయితే దాని మీద క్లిక్ చేస్తే ఇది వచ్చింది. అది పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అండి. మనం ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు
పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ ట్రూ పెట్టుకుంటాము. ఎందుకు Hmm. అంటే ఆ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు పాస్వర్డ్ తన ఓన్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఓకేనా? అవును. మీరు దీనికి ఒక ఇది కాలమ్ యాడ్ చేయడానికి ఒక పాస్వర్డ్ యాడ్ చేయలేదు కదా అది వేరు, అది పాస్వర్డ్ ఫీల్డ్. మీరు ఇక్కడ చూపించేది పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ ఫీల్డ్ గురించి మీరు అడిగేది. ఓకేనా? ఓకే. ఇది నార్మల్ గానే బై డిఫాల్ట్ అది ఎనేబుల్ అయితదండి? బై డిఫాల్ట్ పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ ఉంటది అనమాట. పాస్వర్డ్ ఫీల్డ్ ఇక్కడ లేదు చూడండి. అది కావాలంటే ఒక సిస్టమ్ ప్రాపర్టీ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. షో పాస్వర్డ్ ఉంటది ప్రాపర్టీ. కాన్ఫిగర్ లేఅవుట్ లోకి వెళ్ళి చేయమన్నారు లేదు లేదు, sys_properties టేబుల్ లోకి వెళ్ళి చేసుకోవాలి. అది ఓకే. ఒకసారి చూడండి, మీకు ట్రూ పెట్టుకోవాలి. ప్రాపర్టీ నేమ్ పంపించాను, ఒకసారి చూడండి. ఓకేనా? అలాగే. ఓకే. మళ్ళీ నాకు ఇక్కడ ఒకటండి. నేను ఇవి 2 యాడ్ చేశాను. ఈ పక్కన వీటి గురించి అది ఒకసారి ప్రివ్యూ చెప్తారా? ఐకాన్. ఆ యూజర్ రికార్డ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇదే పేజ్ లో ఉండి చూడాలి అంటే ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ రికార్డ్ మొత్తం కనిపిస్తుంది మీకు. ఒకసారి క్లిక్ చేయండి, అబిల్ ట్యూటర్ పక్కన క్లిక్ చేయండి. చూడండి, అబిల్ ట్యూటర్ ఇన్ఫర్మేషన్. ఓపెన్ రికార్డ్ కూడా అవసరం లేదు, మీరు ఓపెన్ చేశారు కానీ అవసరం లేదు. జస్ట్ ఓకే. ఒక డైలాగ్ విండోలో కనిపిస్తుంది అన్నమాట ఆ ఫామ్ మొత్తం. ఓకే. ఓకే, ఫైన్. సరే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. రేపు వచ్చేసి అప్డేట్ సెట్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటాము. అప్డేట్ సోర్స్ ద్వారా ఎలా మూవ్ చేయాలి, టీమ్ డాష్ బోర్డ్ ద్వారా ఎలా చేయాలి అనేది చెప్పుకుంటాము. మేబీ త్రూ టీమ్ డాష్ బోర్డ్ ద్వారా చేసేది టైం పట్టిద్ది అన్నమాట. ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ చేసేది టైం పట్టిద్ది. కుదిరితే నేను నా ఫ్రీ టైంలో అది కాన్ఫిగర్ చేసుకొని రెడీగా ఉంటాను రేపు పొద్దున్న క్లాస్కి. ఓకేనా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. అది ఓకేనా? ఓకే అండి, అర్థమైందా? ఎందుకంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ముందే కాన్ఫిగర్ చేసుకుని వస్తాను టీమ్ డాష్ బోర్డ్. అది ఎలా చేశాను ఏంటి అనేది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది సరిపోతుంది మీకు. టీమ్ డాష్ బోర్డ్ ఒక్కటి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.